ఎక్కడికి వెళ్తున్నామంటే కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి. జై బోలో బజరంగ్ బలికి జై. దారిలో బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇక్కడ ఆగాము. ఆహా ఏమి రుచి. సో ఇవన్నీ ఆర్డర్ చేసాము. ఏవి వదలకుండా తినాలి. ఓకే, ఇప్పుడు మేము సామూహికంగా పాట పాడతాం. అంటే నేను, మా అమ్మ, మా పిన్ని. జిందగీ ఏక్ సఫర్ है सुहाना, यहाँ कल क्या हो किसने जाना, जग में मारी नदी मधुर मुगाई मेला. నెక్స్ట్ కుమార్ పాడతాడు. హాస్పిటల్కి తీసుకెళ్తాడు. కుమార్ ఇన్నేళ్ల నుంచి నాతో ఉండి నువ్వు పాటలు నేర్చుకోలేదు కుమార్. కొండగట్టు. హాయ్, ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్న ప్లాన్ ఇవాళ కుదిరిందనమాట. ఎక్కడికి వెళ్తున్నామంటే కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి. సో కరీంనగర్ సైడ్ ఉంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వెళ్ళాలని. సో అనుకోకుండా ఈరోజు కుదరడం వల్ల బయలుదేరాము. నేను, మా అమ్మ, మా పిన్ని. సో మా ఇంటి నుంచి బయలుదేరి మా పిన్నిని పికప్ చేసుకోవడానికి వచ్చాము ఇక్కడికి. దేవుడు అడుగుతాడా? ఓకే రా, బై రా సీను. హోప్ఫుల్లీ అప్పటికొస్తే తొందరగా వచ్చినట్టు లెక్క. జై బోలో బజరంగ్ బలికి జై జై. సో ఇక్కడ నుంచి 3 hours 35 minutes చూపిస్తుంది. పక్క నుంచి రోడ్లో ఆసిఫ్ నగర్ రోడ్ పోలీస్ స్టేషన్, ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ ఉంది అమ్మా. కింది పోయినాక రైట్ పోతే డైరెక్ట్ పైకి గుట్ట పైకి వెళ్ళిపోవచ్చు. దానికి 3-4 రోడ్లు ఉన్నాయమ్మా. ఇప్పటిగా కూర్చుని ఆ చెట్టు కింద కూర్చుని అన్ని ఆడుకున్నారట. పూజ వీడియో చేసుకున్నారు. పూజ లేరు. అవును, అందుకని వీడియో చేసుకుని శివుడిని షామీర్పేట చిన్న రోడ్డు దగ్గర కాదు కదా, మారిపోయిందంటే బయటకు వచ్చి కూడా మనం వచ్చేది షామీర్పేట. మనకు అదే అలంకృత దాటాది. టూర్ అయిందమ్మా, మొత్తం తిరిగేసాం కార్లో. ఏమ్మా నేనా? నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? ఊరు వెళ్తారు కదా, దుబాయా? వారం అయ్యాయా? 4 రోజులు వేసేసుకున్నా మంచిగా తిరిగేసి వద్దాం. నేను నీకేమడ్డు? కారు కావాలా? సరే, సారం పెట్టుకొని పోదా. సార్ పెట్టుకుంటే ఇంక నువ్వు అయిపోయినట్టే. వీళ్ళిద్దరు ప్రహసనం చూడాలి. సీను కార్ ఎక్కితే కుమార్కి బీపీ పెరిగిపోతుంది. సతాయిస్తాడు. షామీర్పేట నుంచి కరీంనగర్ రోడ్ ఎక్కాము. రోడ్ మటుకు చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా. ఇంకా ముందు ముందు ఇంకా బాగుంటుందంట. నల్సర్ యూనివర్సిటీ, లా అనుకుంటాను, లా యూనివర్సిటీ. ఇదేనా షామీర్పేట? ఇది వరకు చూసినప్పుడు ఏంటో పెద్ద లేక్ లాగా అనిపించేది. అంటే ఇప్పుడు లేకేలే. తెలంగాణ ఇక్కడ టెంపుల్ ఉంటుందమ్మా చాలా. షామీర్పేట లేక్ ఫోటో తీసుకో. 10 రకాల కొండలు కూడా ఉన్నాయి. దారిలో బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇక్కడ ఆగాము. ఆహా ఏమి రుచి. షామీర్పేట దాటగానే ఉంది. సాంబార్ ఇడ్లీ, పొంగల్, ఇక్కడ ఒక సాంబార్ ఇడ్లీ, ఇక్కడ ఘీ పొడి కారం ఇడ్లీ, వీళ్ళిద్దరికి ఘీ పెసరట్టు ఉప్మా. సో ఇవన్నీ ఆర్డర్ చేసాము.
ఏవి వదలకుండా తినాలి అమ్మ పిన్ని. ఓకే, లోపల ఈ హోటల్ లోపల అంబియన్స్ కూడా బాగుంది. ఎంత బాగుంది చూడండి డెకరేషన్. చీప్ అండ్ బెస్ట్, మంచి ఐడియా. చక్క బుట్టలు అన్నీ పెట్టేసి దాంట్లోంచి లైట్లు పెట్టారు. సో ఇది షామీర్పేట దాటంగానే ఉందన్నమాట ఆహా ఏమి రుచి అని. లెఫ్ట్ సైడ్ సెల్ఫ్ సర్వీస్. సో బాగానే ఉన్నారు జనాలు. అండ్ ఎలా ఉన్నాయి ఐటమ్స్ చాలా బాగున్నాయి. బాగుందా ఇడ్లీ? ఓకే, దాని తర్వాత ఈ రెండు కూడా టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉన్నాయో. పొంగల్ అండ్ ఘీ పెసరట్టు ఉప్మా. ఇందాక మేము వచ్చేటప్పటికి ఒక 5-6 మంది ఉన్నారు లోపల. చూస్తుండగా ఫుల్ రష్ అయిపోయింది ఈ హోటల్. సో ఇక్కడ చాలా పాపులర్ అనుకుంటున్నాను. ప్లస్ టేస్ట్ మటుకు చాలా బాగుంది. టిఫిన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ చాలా నీట్గా ఉంది, వెల్ మెయింటైన్డ్. నిజంగా అలాగే ఉన్నాయి. ఆహా ఏమి రుచి అన్నట్టే ఉన్నాయి టిఫిన్స్ అన్నీ. సూపర్ టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సాంబార్ ఇడ్లీ బాగుంది, పల్లి చట్నీ చాలా బాగుంది, పొంగల్ చాలా బాగుంది. ఘీ పెసరట్టు నేను టేస్ట్ చేయలేదు కానీ మా వాళ్ళు చాలా బాగుంది అన్నారు. సో ఇప్పుడు జస్ట్ ఫిల్టర్ కాఫీ ఎలా ఉందో చూడాలి. యూజువల్గా మా అమ్మ ఇలా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే హడావుడి వెళ్ళిపోయి ఇడ్లీలు చేసేసి కారపళ్ళు పచ్చళ్ళు అన్నీ ప్యాక్ చేసి 2-3 బాక్స్లో పెట్టి పేపర్ ప్లేట్స్ పెట్టి లేకపోతే గ్లాసులు పెట్టి చాలా హడావుడి చేస్తుంది. కాఫీకో ఫ్లాస్క్. సో ఇవన్నీ తనకు సరదా అనమాట. సో ఇవాళ నేనే బలవంతాన్ని ఆపాను. ఎందుకంటే దారిలో బోల్డన్ని ఇలాంటి మంచి హోటల్స్ ఉంటాయి, మంచి ఈటరీ ప్లేసెస్ ఉంటాయి, అవసరం లేదని చెప్పేసి బలవంతాన్ని ఆపాను. అదర్వైజ్ చాలా హడావుడి పడిపోతుంది అనమాట. అన్ని రకాలు తెచ్చేస్తుంది, పళ్ళు బిస్కెట్లు ఇవి అవి అన్నీ. సో ఇప్పుడైతే ఎక్కడికి ఏమీ తీసుకెళ్ళక్కర్లేదు. మనకి చాలా మంచి ఇంటి ఫుడ్ లాంటి ఫుడ్ ప్రతి చోట దొరుకుతుంది తెలంగాణలో. సో ఏ ఏరియాకి వెళ్ళినా, ఏ రూట్కి వెళ్ళినా కూడా హోటళ్ళకి తక్కువ లేదు అండ్ ధాబాలకి తక్కువ లేదు. రోడ్ పక్కన బండి పెట్టి ఇడ్లీ అమ్మే చోట కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎక్కడికేమీ మనం హడావుడి పడాల్సిన పని లేదు. సో ఇలాంటప్పుడు హాయిగా వితౌట్ బ్యాగేజ్, వితౌట్ అంటే ఈ హడావుడి లేకుండా టిఫిన్లు ఇవన్నీ కట్టుకొని అవన్నీ లేకుండా హాయిగా వెళ్ళిపోవచ్చు అనమాట. కాఫీ ఎలా ఉంది? బాగుందా? షుగర్ తక్కువ అని చెప్పాను, వేసాడా? తక్కువే ఉందా? స్ట్రాంగ్గా ఉందా లేదా? స్ట్రాంగ్గా ఉందా? నాకెందుకు దీంట్లో ఇచ్చారు? సో టిఫిన్స్ అన్ని లోపల, కాఫీ ఇక్కడ నుంచి తీసుకోవాలన్నమాట. ఎంత బాగుందో, ముద్దుగా బాగుంది కదా ఈ ప్లేస్, క్యూట్గా ఉంది. ఏ దొంగ 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 దొంగ. అమ్మ గడ్డి కూడా ఎత్తుకుపోయే వస్తువు అమ్మ. గణేష్ కోసమా? మన దగ్గర లేదా? మన ఇంటి దగ్గర మంచి గడ్డి కావాలి కదా, గడ్డి తీసుకెళ్ళి కుంకుమట్లో పెడతా. ఇదే దేవుడికి వేయాలి. ఇది పెంచుతావు? ఫ్యాషన్ కోసం పెంచుతా, దేవుడి కోసం. ఓకే, వాళ్ళు వచ్చి పట్టుకోకముందు ఇంకొంచెం కోసుకో. ఇదే కాదండి, ఎక్కడ మొక్క కనపడినా మా అమ్మ ఏ మాట కామాటే చెప్పుకోవాలి. నేను మా అక్క ముగ్గురం కూడా ఎక్కడ చెట్లు కనపడితే అక్కడ దొంగతనం చేస్తూ ఉంటాం అనమాట. సో మొక్కల దొంగతనానికి మా వంశానికి కొమ్మలు మొక్కలు ఎలా పడితే అట్లా, ఎక్కడ కనబడితే అక్కడ సో దొంగతనం చేస్తూనే ఉంటాం అనమాట. సో దానికి మా వంశానికి చాలా పేరుంది మొక్కల దొంగతనాలకి. ఇంకా మనం స్టార్టింగ్లోనే ఉన్నాం. ఓకే, ఇప్పుడు మేము
మేము సామూహికంగా పాట పాడతాం. అంటే నేను మా అమ్మ మా పిన్ని. లేదు లేదు పెడతా. जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना. जिंदगी एक सफर है सुहाना, कल क्या हो किसने जाना. जिंदगी एक सफर कल क्या हो किसने जाना. उड़ ले 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 उड़ ले. जग में मारी नदी मधुरमुगाई वेला. గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించునే వేళ, నీలి మేఘాలలో ఏ పూర్వ పుణ్యము నీ పొందుగా అందుకో జాలని ఆనందమే నీవు. అందుకో జాలని ఆనందమే నీవు. ఎందుకో చేరువై దూరమవుతావు. మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించునే వేళ, నీ మేఘాలలో. చూసారు ఎంత సూపర్ గా పాడారో. కొన్ని ఎక్స్ట్రాలు కూడా వేసారు, బట్ ఓకే. అంటే పాటలో లేని ఎక్స్ట్రా సంగతులు కూడా వేసి పాడారు. అదే అనుకుంటారు, కరెక్టే అనుకుంటారు. వీళ్ళిద్దరు మచిలీపట్నం సిస్టర్స్ అన్నమాట. మాది బందరు, సో బందర్ సిస్టర్స్. పంజరములో నీవు బందీగా ఉన్నావు, బంగారు మేడలో పవళించితి నేను. దాటినా ఎగసిపోయేవులే గగనాల నీడలో కరిగిపోయేవులే. పలుకలేనా రామ చిలుక, నా కంటి పాపలో నవ్వులో నీకే దేవుడు, నా అడుగు జాడలో నాట్యమాడే ఎవరు, ఇంకెవరు కాదులే ఇలలో నెలరాజే. నమ్మవేవో చెలి నాలోని వలరాజే, పలుకవే నా రామ చిలుక, పలుకవే నాలోన పన్నీరు తొణుకగా. సూపర్. చప్పట్లు 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 చప్పట్లు. ఎంత బాగా పాడావమ్మా. నువ్వు చూసారు ఎంత బాగా పాడిందో. 85 years మా అమ్మకి.
సో ఇప్పటికీ అసలు గొంతులో వణుకు లేదు. అండ్ చిన్న పిల్ల వాయిస్ లో ఉంటుంది మా అమ్మది. సో చాలా బాగా పాడింది. ఇప్పుడు మా పిన్ని భజన్ స్పెషలిస్ట్. పిన్ని ఒక మంచి భజన్ అందుకో. प्रेम ईश्वर है, ईश्वर प्रेम है, ईश्वर प्रेम है, प्रेम ईश्वर है, हर धड़कन में साई समा है, ईश्वर प्रेम है, हर धड़कन में साई समा है, ईश्वर प्रेम है, प्रेम ईश्वर है, ईश्वर प्रेम है, राम रहीम कृष्ण करे, राम रहीम कृष्ण करे, जो राष्ट्र येसु नानक कोई भी नाम जपो रे मनवा, ईश्वर प्रेम है, कोई भी नाम जपो रे मनवा, ईश्वर प्रेम है, प्रेम ईश्वर है, ईश्वर प्रेम है. సూపర్ పిన్ని, భలే పాడావు. నెక్స్ట్ ఇప్పుడు కుమార్ పాడాలి, విచ్చి పాడాలి. నెక్స్ట్ కుమార్ పాడతాడు. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాడు. కుమార్ ఇన్నేళ్ల నుంచి నాతో ఉండి నువ్వు పాటలు నేర్చుకోలేదు కుమార్? ఒక్క పాట. ఓకే, కుమార్ని క్షమించేద్దాం. కొండగట్టు వెనక ఉంది. చాలా రష్గానే ఉంది. అంటే కార్లు చాలా కనపడుతున్నాయి. అక్కడికి పైకా? పైకి కారు వెళ్ళదు అనుకుంటా. ఎక్కడి నుంచి వెళ్ళాల్సిందే అనుకుంటా. చెప్తే అనుకుంటా. అక్కడ రెడ్ కార్ వెళ్తాను చూడు, దాన్ని ఫాలో అవ్వు. చూసుకో, వాహన పూజగా ఉంటారంట. అమ్మా ఒక్కొక్కరికి కాదా? ఒకటేనా? అదిగో ప్రధాన ఆలయం ఇంటూ దారి కదా. అంటే మన బండి అక్కడ పెట్టాలి. అటే వెళ్ళింది బండి దాకా. కారు ఇటు వెళ్ళింది. లేదు, అక్కడికి వెళ్ళింది. ఒకసారి చూద్దాం, ట్రై చేద్దాం. సో ఈ క్యూలో నుంచున్నప్పుడు మాకు చాలామంది ఇక్కడ ముడుపులు కట్టుకొని ఉన్నవి కనపడ్డాయి అన్నమాట. అవి బ్రేస్లెట్స్ కానీ, రుద్రాక్షలు, గాజులు ఇలాంటివన్నీ కట్టి ఉన్నారనమాట. సో అందరూ ఇక్కడ ముడుపులు కడతారనమాట, తమ తమ కోరికలు తీరాలి అని. ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా చిన్నది, కానీ చాలా ప్రసిద్ధి. ఇక్కడ ఏం కోరుకున్నా తప్పకుండా జరిగి తీరుతుందని చాలామందికి నమ్మకం అనమాట. ఎంతోమంది భక్తులు ప్రతిరోజు ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. అలాగే ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ కూడా తన పొలిటికల్ జర్నీ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ చేశారనమాట. ఈ దారి పొడుగున యాక్చువల్గా రాశారు. ఏయ్, చేత్తో తీసుకోవడం బద్ధకమే నీకు? తిను తిను. పచ్చి బియ్యం తింటుంది అమ్మ. దానికి చేత్తో తీసుకోవడం బద్ధకం చూడు, పడుకుని నాకుతుంది. అది కడుపులో నొప్పి వస్తుంది పచ్చివి తింటే.
సో మేము గుడిలో ఉన్నప్పుడే ఇక్కడ స్వామివారికి ప్రసాదాలు వెళ్ళాయి. అలాగే అక్కడ చక్కగా సన్నాయి డోలు వాయిస్తూ ఉన్నారనమాట. ఆ ప్రసాదం స్వామికి నివేదించేంత వరకు కూడా అది వాయిస్తూ ఉన్నారు. చాలా బాగా అనిపించింది. హారతి కూడా జరిగింది మేము ఉన్నప్పుడు. సో మా అమ్మ పిన్ని ఇద్దరు కూడా చాలా రిలీజియస్ అండ్ చాలా తీర్థయాత్రలు చేశారు. ఇండియాలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని గుళ్ళు, అన్ని స్టేట్స్కి వెళ్ళి అన్ని అంటే ప్రాముఖ్యం ఉన్న గుళ్ళన్నీ కూడా వాళ్ళు చూసారనమాట. సో వాళ్ళు చూడని ఒక గుడికి, కొత్త ప్లేస్కి నేను వాళ్ళిద్దరిని తీసుకుని రావడం చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళ. సో చాలా బాగా దర్శనమైంది. ఒకసారి కాదు 2 సార్లు దర్శనమైంది. సో అదొక శుభసూచకంగా భావించామన్నమాట. చాలా హ్యాపీగా ఈరోజు అంతా గడిచింది మాకు. ఆకలి వేస్తుందా? యాక్చువల్గా ఇక్కడ నుంచి కొండగట్టు నుంచి కరీంనగర్ 1 అవర్, బట్ ఆల్రెడీ 1:15 అయిపోయింది. అక్కడ చేరేసరికి 2:30 అవుతుందేమో, లేట్ అయిపోతుందని మేము మధ్యలో ఆగాము. కొండగట్టు స్టార్టింగ్లోనే ఉంది హోటల్ శ్రీయాన్స్ ఫ్యామిలీ రెస్టారెంట్. జామకాయలు, మొక్కజొన్న కళ్ళ వరకు కనబడ్డాయి. మావేనా ఇంకా అవుతున్నాయా? కరీంనగర్ చాలా పెరిగిపోయింది కదా. In 600 meters at Common Circle, take the 3rd exit and stay on National Highway 563. ఆల్మోస్ట్ ఒక సిటీ లాగా అయిపోయింది. పిన్ని నాకు మామకి ఇలా నడుస్తూనే ఉంటుంది పిన్ని. సరే అయినా కూడా పాపం లేదు. ఓకే, కింద నుంచి నాకు ఇచ్చే బల్ల కింద నుంచి తీసుకో. అది 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 దానికి ఇచ్చి మళ్ళీ తీసుకెడుతూ మనం ఎందుకు ఇస్తాను డబ్బులు? ఇదే నేను ఇస్తాను. సో మేము కొండగట్టు రిటర్న్లో మంచిగా లంచ్ చేసాము. లంచ్ అంతా బాగుంటుంది. పైన ఫుడ్ ఓకే పర్లేదు, ఆకలి మీద ఉన్నాం కాబట్టి తినేసాము. సో తర్వాత కార్లకంగా అందరికి నిద్రలు వచ్చాయి. మంచిగా అందరు పడుకున్నారు. దాని తర్వాత మళ్ళీ లేచాము. మళ్ళీ ఇందాక చూపించాక దారిలో జామకాయలు, మొక్కజొన్న కడ్డలు అన్నీ కొనుక్కున్నాము. సో ఇప్పుడు మా పిన్ని అమ్మ జ్ఞాన, హలో పడుకున్నావా? జ్ఞాన్ బాట్నే के लिए तैयार है. నీ కొండగట్టు పిన్ని, కొండగట్టు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఒకసారి చెప్పు. మేము 1-2 విషయాల్లో అనుకోగానే స్వామి అదే మాకు ఇది అవకాశం కలిగించారు. అందుకని స్వామి స్పందించినట్టుగా అనిపించింది. ఓకే, ఎలా అంటే ఒకసారి చూసాక అయ్యో ఇంకొకసారి బాగుండు అనుకున్నాం మేము. ఇంకొకసారి చూస్తే బాగుండు అనే వివరంగా చూసుకోలేదు. ఇంకోసారి అవకాశం ఇస్తే బాగుండే స్వామి అయ్యో అనుకున్నాం. అనుకోగానే మమ్మల్ని పిలిచారు వాళ్ళు. నా ద్వారా పిలిచారు తెలుసా, ఒకళ్ళ మనిషి ద్వారా సెక్యూరిటీ ఆయన పిలిచి రౌండ్ మళ్ళీ లోపలికి వెళ్ళండి అన్నారు. అవునవును, తలుపు తీసి నుంచున్నారు వాళ్ళు. మొత్తానికి పూర్తిగా తృప్తి కలిగేలాగా చూడగలిగాము. చూసి వెళ్ళినందుకు చాలా సంతోషపడుతుంది. చాలా బాగుంది. మేము వెళ్ళాక స్వామి అనుకున్నవి అవుతాయా అంటే నువ్వు అడిగావు చూడు, అవుతాయా అంటే అలా అనుకుని ఎప్పుడు వెళ్ళము. స్వామిని చూడాలి అనుకున్నాము, వెళ్ళాము. ఎందుకు అడిగానంటే అందరూ అంటే చాలా మహిమ వాళ్ళకి అట్లా అవకాశం అట్లా వస్తున్నాయా, చాలా వేరుతున్నాయా అని. అంటే అందరూ చాలా మహిమ గల అంటే గుడి అని చెప్తారు కదా. మనం అనుకోగానే మనకి నెరవేరింది కాబట్టి అందరికి నెరవేరుతుంది ఖచ్చితంగా బహుశా అని మేము నిర్ధారణకు వచ్చాము. సరే, దానికోసం వెళ్ళలేదులే, మనం ఎప్పటి నుంచో అనుకున్నాం కాబట్టి. అవునవును. ప్లస్
ఆంజనేయ స్వామి అంటే బేసిక్గా మా ఇంట్లో అందరికి ఇష్టం అనమాట. సో నాకు చాలా ఇష్టం, అలాగే మా సింధుకు కూడా చాలా ఇష్టం. సో అవకాశం దొరికినప్పుడల్లా వెళ్తాము. అట్లాగే నేను కూడా అంటే పెద్ద రిలీజియస్ కానీ నేను పెద్ద ఎక్కువ గుళ్ళకి వెళ్ళను. నేను ఆంజనేయ స్వామికి మటుకు ఎప్పుడైనా తలుచుకుంటే ఒకసారి అనిపిస్తుంది అనమాట, ఒకరోజు నిద్రలో ఎప్పుడో తెల్లారుజామున అట్లా అనిపిస్తుంది. 108 సార్లు హనుమాన్ చాలీసా చేసి వస్తాను అనమాట. సో ఒక 7 గంటలు పడుతుందమ్మా, 5 to 7 hours బిట్వీన్ 6 to 7 hours పడుతుంది. 108 times హనుమాన్ చాలీసా చేసేస్తూ ఉంటాను. సో అలాగే మా అమ్మ కూడా చాలాసార్లు చేసింది. అదేంటంటే ఎందుకో చేయాలనిపిస్తుంది అనమాట. సో హనుమాన్ ఆంజనేయ స్వామి అంటే అందరికి ఇష్టం మా ఇంట్లో. సో అలాగే ఈరోజు చక్కగా ఒక కొత్త ప్లేస్, కొండగట్టు అనే ప్లేస్ ఎప్పటి నుంచో అనుకున్నాము. సో ఆ ప్లేస్కి వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శించుకొని, దర్శనం కూడా చాలా బాగా అయింది. వాళ్ళు ఎక్కువ రష్ లేదు, చాలా తక్కువ ఉంది రష్. సో హాయిగా ఇట్లా డైరెక్ట్ అక్కడ ప్రత్యేక దర్శనానికి కౌంటర్ అని కూడా ఉందన్నమాట. బట్ అవి కూడా మూసేశారు, అంటే అంత రష్ లేదనమాట. సో డైరెక్ట్గా గుళ్ళోకి ఇలా వాకింగ్ చేసాము. సో బయటకు వచ్చేసాక అనిపించింది అనమాట మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాలి. వీళ్ళు అనుకుంటున్నారు, నాకు తెలీదు. నేను యాక్చువల్గా ఒక చిన్న పని అనుకున్నాను స్వామి దగ్గర, అది మర్చిపోయాను అనమాట. అందుకని మళ్ళీ బయటకు వచ్చారు, వెళ్దాం అనుకుని వాళ్ళని అడిగితే మళ్ళీ క్యూలో రాకుండా నన్ను యాక్చువల్గా వాళ్ళు గుర్తుపట్టి వెంటనే ఈ తలుపులోంచి రండి అని తీసుకెళ్ళారనమాట. సో అక్కడి నుంచి మా అమ్మ వాళ్ళని కూడా పిలిచాను, మేము అందరం వెళ్ళి మళ్ళీ రెండోసారి దర్శనం చేసుకున్నాం. సో రెండోసారి కూడా ఛాన్స్ రావడం, అవకాశం రావడం అనేది స్పెషల్గా అనిపించింది. సో టోటల్గా హ్యాపీ అనమాట, అందరం హ్యాపీ. సో రిటర్న్ దీంట్లో ఉన్నాము. సో 4:45, 5 o'clock అవుతుంది. సో మా పిన్నిని దింపి మేము ఇంటికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 2 to 2.5 hours పడుతుంది. మాకు మధ్యలో ఎక్కడన్నా లేట్ అయిందా కుమార్? భోజనం దగ్గర కొంచెం లేట్ అయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్ ముందుంటే ఇవాళ ట్రాఫిక్ తప్పించుకునే వాళ్ళమేమో. బట్ ఇప్పుడు కొంచెం ట్రాఫిక్ తగులుతుంది మాకు, బట్ ఫైన్, ఓకే. సో ఇదనమాట మా కొండగట్టు జర్నీ. మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. చెప్పు పిన్ని, సబ్స్క్రైబ్ చేయండి, చెప్పు. మాతో మా ఆలోచనతో షేర్ చేసుకోండి. నువ్వు చెప్పమ్మా. షేర్ చేయమని చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నువ్వు చెప్పు, సబ్స్క్రైబ్ చేయమని. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసుకోండి, మాకు ఆనందంగా ఉంటుంది. కుమార్ నువ్వు చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.